11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 చేతులని పైకి అపోజిట్ నిలువుగా. ఇప్పుడు బ్రాహ్మరి ఇప్పుడు వేలు కనకల పైన ఉండాలి, 2 వేలు ఏవైతున్నావో ఇవి తన బొమ్మల పైన ఉండాలి, బొడిపెనీళ్ళు చెవి దగ్గర ఉండి దీర్ఘమైన శ్వాస తీసుకొని భ్రమరం కూడా యోగ ముద్రలో ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే కూర్చున్నామో అదే విధంగా కూర్చొని ధ్యాన ఓంకారం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని, గురువుని, ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని ధ్యాన స్థితిలో 2 నిమిషాల పాటు కంఠాన్ని శుద్ధి ఎరగిస్తూ నవ్వాలి, ఆశ్రయాసనం నవ్వాలి, బాగా నవ్వాలి. నవ్వు కూడా ఒక ఆసనమే, నవ్వు కూడా ఒక ఆసనం. క్లాస్ 1, 2. ప్రార్థన చేసి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భారత్ మాతా की जय, जननी माता की जय, सूर्य चंद्र भगवान की जय, वीर हनुमान की जय, जय श्री राम, जय श्री राम. సందర్భంగా ప్రతి ఒక్క యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. యోగా అనేది ప్రతి మనిషికి ఇప్పుడు చాలా అవసరం. మనం తీసుకునేటటువంటి కలుషితమైనటువంటి ఆహారం కానీ, గాలి, నీరు ఇవన్నీ కూడా పొల్యూట్ అయి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. యోగా ద్వారా ఇప్పటికీ ఋషులు, మునులు 200, 300 సంవత్సరాలు కూడా హిమాలయ లాంటి ప్రాంతాల్లో జీవించి ఉన్నారు. ఇది మన పూర్వీకులు మనకు అందించినటువంటి సంపద యోగా. ఈ యోగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మనందరం అభినందనలు తెలియజేయాలి. ఈ యోగాని ప్రతి ఒక్కరూ ఈ యోగా డే నాడే కాకుండా ప్రతిరోజు 360 రోజులు కూడా ప్రతిరోజు చేసి ప్రతి ఒక్కరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి తెలియజేస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆరోగ్యంగా, బలంగా, పుష్టికంగా ఉండాలనేది ఆయన నిశ్చయించిండు. కాబట్టి ప్రతి మానవునికి చేరే విధంగా ఈరోజు ఆయన పిలుపు మేరకు అందరము ఉదయాన్నే లేచి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మార్నింగ్ నుంచే ప్రతి ఒక్క భారత పౌరుడు యోగా చేయాలి. మన ప్రధానమంత్రి గారే దీన్ని కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలి అనే
కృతనిశ్చయంతో అందరూ ఈరోజు యోగా దినోత్సవం చేసుకుంటూ యోగాసనాలు చేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు. మరియు ప్రతిరోజు కూడా ఈరోజు కాకుండా ప్రతిరోజు కూడా అందరూ చేసి ఆరోగ్యం సంపాదించుకోవాలనేదే వారి యొక్క ఆలోచన విధానము. దేశం బాగుపడాలి, సంపద సృష్టించాలి, ఆరోగ్యంగా ఉండాలి, భారతదేశంలో ఉన్న పౌరుడు అనేదే ఆయన 24 గంటల తపన. కాబట్టి ప్రతి పౌరుడు దాన్ని గమనించి ముందడుగు వేసి ప్రతిరోజు ప్రతినిత్యం సంపాదించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది మనం ఆయన చేసిన విధానాన్ని ఆయన బాటలో నడవాలని ఆశిస్తూ ఈరోజు వచ్చినటువంటి మా యొక్క యోగ నిర్వాహకులకు, వీధి ప్రజలకు, వీధి పెద్దలకు నా ఓబీసీ జిల్లా అధ్యక్షుని తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతకు